బాలు మీనా బాధపడుతుందని ఓదార్చే పనిలో అనుకోకుండా మీనాకి పూర్తిగా మరోసారి దగ్గరైపోతాడు. అంటే వాళ్ళిద్దరి మధ్యన కార్యం అనేది జరిగిపోతుంది. జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు బాలు. అమ్మో, పూజారి చెప్పిన మాటలు నిజమైపోతాయేమో, ఇప్పుడు 2 సార్లు తప్పు జరిగిపోయింది. అసలు ఈ తప్పు జరగడానికి కారణం ఏంటి? ఇంట్లో జరుగుతున్న గొడవలే కదా. అసలు ఈ గొడవలే జరగకుండా ఉంటే నేను ఓదార్చే పని ఉండదు, దగ్గరయ్యే పని ఉండదు, తప్పు జరగదు అని ఇంట్లో అందరినీ పేరు పేరున పిలిచి పంచాయతీ పెడతాడు. ఓ ప్రభావతమ్మ, పంచాయతీల ప్రభావతమ్మ, ఓ డ్రైవర్ రాముడు అంటూ పంచాయతీ ఏర్పాటు చేస్తాడు. అలాగే రోహిణిని, మనోజ్లను హనీమూన్కి వెళ్ళకూడదని, ఆ డబ్బులతో నువ్వు అమ్మ హనీమూన్కి వెళ్ళండి అని చెప్పగానే సత్య మొహం వెలిగిపోతుంది. ఈ వయసులో నాకు హనీమూన్ ఏంటా అన్నట్టు సిగ్గుపడుతుంటాడు. ఇక ప్రభావతి ఏమో వాళ్ళిద్దరి హనీమూన్ ఎందుకురా క్యాన్సిల్ చేయడము, కావాలంటే నువ్వు నీ భార్య కూడా వెళ్ళండి, ఏ జాతరకో ఏ పూల దగ్గరకో వెళ్ళండి అని అయితే అంటూ ఉంటే, అలా వెళ్ళాల్సిన కర్మ నాకేంటి, ఒకవేళ వెళ్ళినా కూడా నా సంపాదనతో రాయల్టీగా కొనిస్తాను నా భార్యకి, వీళ్ళలాగా ఇంట్లో వాళ్ళ మంది సొమ్ముతో పోను అన్నట్టు చెప్తూ ఉంటాడు. అప్పుడు అందరూ కలిసి మీనాని కూడా అడుగుతారు, మీనా నీకు హనీమూన్కి వెళ్ళడం ఇష్టమా అంటే మీనా సరే అంటుంది, అవునని అంటుంది. కానీ రోహిణిని మాత్రం వెళ్ళనీయకుండా చేస్తారనమాట. ఎలా అంటే ₹1,00,000 ఇచ్చేయాలి. రోహిణి కూడా మాట మీద నిలబడుతుంది, పౌరుషం గల అమ్మాయి. మా మనోజ్ నెలాఖరు జీతం రాగానే మీ మొహాన్ని కొట్టేస్తాడు నా ₹1,00,000, ఆ తర్వాతే మేము హనీమూన్ వెళ్తాము, ఇంకా మేము కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నాం అని చెప్పని వెళ్ళిపోతుంది. అయితే బాలు ఏం చేస్తాడంటే, నాన్న ఇవన్నీ నాకు తెలీదు, వాళ్ళు హనీమూన్కి వెళ్తే నాకు కూడా నువ్వు 1,00,000 ఇవ్వాల్సిందే, నేను నా దగ్గర ఎక్కడున్నాయిరా 1,00,000 అని సత్యం అంటే, అమ్మ చేతికి గాజులు ఉన్నాయి కదా, అవి తీసైనా ఇచ్చేసేయి, మేమిద్దరం హనీమూన్కి వెళ్తాం అన్నట్టు మాట్లాడుతుంటే మీనా నవ్వుకుంటూ ఉంటుంది. ఏది ఏమైనా నేనైతే ఇంట్లో గొడవలు చూడాలనుకోవడం లేదు, తప్పుల మీద తప్పులు జరగాలనుకోవడం లేదు.